హైదరాబాద్ శివారు షాద్నగర్లో జరిగింది. బోర్గుల గ్రామ శివార్లో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంపైనర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగి 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. డోర్ రౌండ్ ఉంటా డోర్ అది ఎంత బెండ్ అండి సాయిగా నువ్వు పెయింట్ వేసిన ప్యానల్ కూడా రే నువ్వు పెయింట్ వేసిన ప్యానల్ కూడా వేయడం చూడు ఇంకా దౌడే ఉంటా అన్నకి రోజు బూర్గులు ఆవరణలో ఉన్నటువంటి సౌత్ గ్లాస్ ఇండియా ఫ్యాక్టరీలో ఈరోజు పెద్ద ఎత్తున పీవీబీ ఆటోక్లేవ్ అనే గ్యాస్ ఉన్నటువంటి పరికరం ఏదైతే ఉందో అది పేలి దాదాపు ఒక 10 మంది వరకు కార్మికులు చనిపోవచ్చు. అంచనాగా ఇక్కడ ఉన్నటువంటి బాడీలు ఒక 6 మందివి కనిపిస్తా ఉన్నాయి. ఇంకొక 4 బాడీలు ఎక్కడ చూసినా దొరకనటువంటి పరిస్థితి. ఒక 10 మందిని కంపెనీ వాళ్ళ అంచనా, అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా 10 మంది వరకు చనిపోవచ్చు అనే అంచనా మాకు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ నుండి పరిశ్రమలో జరిగిన ప్రమాదం వెంటనే వాళ్ళు పరిశ్రమ యాజమాన్యము కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్కు, అదేవిధంగా కొంతమందిని శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. అందులో కూడా ఒక 2 చనిపోయారు. కంపెనీలో ఒక 4 డెడ్ బాడీలు, అక్కడ ఒక 2 డెడ్ బాడీలు, అంటే దాదాపు 6 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఏందనేది కరెక్ట్ తెలియదు. అది ఇంకొక గంటలో తెలుస్తుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కార్మిక సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. సేఫ్టీ పరికరాలు ఇటువంటి సాధన పరిశ్రమలో ఎక్కడా చూసిన సేఫ్టీ పరికరాలు లేవు. కార్మికులు దాదాపు పిట్టలు రాలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ పరిశ్రమ యాజమాన్యము తక్షణమే చనిపోయిన కార్మికుల కుటుంబానికి ఒకరొకరికి 25 లక్షల రూపాయల చొప్పున వాళ్ళ కుటుంబాన్ని ఇస్తూ నష్టపరిహారం ఇస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. షాద్నగర్ అవుట్స్కట్స్ లో మన సౌత్ గ్లాస్ కంపెనీ అనే దాంట్లో ఒక కంప్రెసర్ బ్లాస్ట్ అయ్యి కార్మికులు గాయపడటం జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో టోటల్ గా 5 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సుమారుగా 10 మంది వరకు ఇంజూరీ అయి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన మనం రెవెన్యూ ఎంఆర్ఓ గారితో కంప్లైంట్ తీసుకుని కేసు వేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ఆన్ ది వే ఉన్నారు సీన్ విజిట్ చేయడానికి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ గారు కూడా వచ్చారు. మనం వాళ్ళ దగ్గర అందరి దగ్గర రిపోర్ట్స్ తీసుకుని తగిన యాక్షన్ తీసుకుని సెక్షన్ ఆల్టర్ చేసుకుని ఫీవర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపెనీ ప్రికాషన్స్ మెయింటైన్ చేయట్లేదు ఇది అందుకే అండి మనం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ అడుగుతాము. ఇక దాన్ని ఆ రిపోర్ట్స్ తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్లో సెక్షన్ ఆల్టర్ చేసి కూడా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మన యాజమాన్యానికి సంబంధించి కూడా మన కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇద్దరిని. దీని వేరే బోర్డ్స్ డైరెక్టర్స్ ఎవరు, ఓనర్స్ ఎవరు అని కూడా మనం ఇంజరీ కొంతమంది శంషాబాద్, కొంతమంది షాద్నగర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి. అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసు. ఇంకా కూడా అక్కడ మనము కలెక్టర్ గారి ఆదేశం మేరకు డిఎంహెచ్ఓ గారు కూడా క్లోజ్గా మానిటర్ చేస్తాం. బోర్గుల గ్రామ రెవెన్యూ శివార్లో ఏర్పాటు చేయబడిన సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు పేరడం వల్ల 5 మంది ఇప్పటికీ అధికారికంగా చెప్తే 5 మంది చచ్చిపోయారని. చాలామంది 6 మంది అంటారు, 5 మంది అంటే 6 మంది అంటారు. ఎంతమంది ఇంకా తెలుస్తలేదు. చాలా ముక్కలు ఇరిపడ్డాయి. ఎంతమంది చచ్చారు ఇంకా దగ్గర లెక్కలేదు. చాలా చిన్న పిల్లలు వాళ్ళకి ఒకసారి చేయిపోతుంది, కడుపులోకి వెళ్ళిపోతాయి, ఎంతో ఇబ్బంది అవుతుంది. కానీ ఇట్లా అధికారులు కూడా కొద్దిగా ప్రాణాలు కాపాడాలి. వాళ్ళ చూడు ఎంత ఇబ్బంది, ప్రాణాలు పోతే వాళ్ళ తల్లి జీవితాలు ఇట్లా ఉపాధి కూడా కల్పించాలి. అప్పుడు వాళ్ళకు కల్పిస్తేనే లాభం అయితే. అయినా కానీ ఎంత ఉపాధి కల్పించినా ఏమైనా అంత యువకులు చచ్చిపోయి బాధ అనిపిస్తుంది. అటువంటి జరగకుండా చూస్తే బాగుంటుంది. దాని కొరకు అందరూ కూడా ఇక్కడ ఉన్న కూడా అధికారులు దీన్ని ఎట్లా అని పరిశీలించి ఏం జరుగుతుంది, ఏం కథ, దాన్ని ఎంతవరకు చేసి దాని కెపాసిటీ ఉంది, ఏం జరుగుతున్నది, ఎట్లా నడుపుతున్నారని అధికారులు అప్పుడప్పుడు వచ్చి పరిశీలించితే బాగుంటుంది. కాబట్టి నేను ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది.
ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ వాళ్ళు ఈ బద్దెరికి ఇంత దూరం వచ్చి దిక్కు లేకుండా చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బాధపడతాయి, ఎవరు గుర్తుపట్టాలి, ఆ కుటుంబాలు ఎవరు ముక్కలేని ఎవరు గుర్తుపట్టాలి. కాబట్టి ముందు వాళ్ళకి అన్ని విధాల ఎంప్లాయ్ వాళ్ళతో సాయం చేయాలి. అంటే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కొరకు పరిశ్రమలు అడుగుతాం. తర్వాత ఆ ఉత్పత్తి ఏదైతే ఉందో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపయోగపడేదానికి మనం చేస్తాం. కానీ ఇప్పటి వరకు అటు ఇండస్ట్రియల్ ఏరియా కొత్తూరులో కానీ ఇక్కడ కానీ ఫోటోలు రిజిస్టర్ ఉండాలి. అంతేకాకుండా ఈ ఫైర్కు సంబంధించిన ప్రికాషన్ కూడా ఈడ కనబడతలేదు. అనేక మార్లు కొన్ని కంపెనీలకు మనం లోపలికి పోతామంటే కూడా బోనియర్. అందువల్ల నేనేమంటున్నంటే ఇప్పుడు ప్రభాకర్ చెప్పిండు ఈ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆయన ఇన్స్పెక్టర్ ఎప్పటికప్పుడు దీన్ని జాగ్రత్తగా చూస్తే ఒకవేళ యజమాని పట్టించుకోకుండా కానీ ఆయన ప్రజల తరఫున ఉన్నాడు కాబట్టి ఆయన గ్యారంటీ అతనిది కూడా ఒక రకమైన బాధ్యత. అందుకు కంపెనీలన్నీ కూడా ఇలా ఒకనాడు భూమి లేదని మనం కొట్లాంటాం. ఇలా ఉన్న భూములల్లా కంపెనీలు పెట్టి ప్రజల ప్రాణాలు తీయడానికే ఉపకరిస్తున్నది, కానీ ఆ సంపద ఎవరికి పోతుందో మనకు తెలియదు. కాబట్టి మనం కూడా ఖాళీ కంపెనీ మీద వదిలేస్తే కాదు, అధికారుల మీద వదిలేయడం కాదు, మన సమాజానికి కూడా కొంత బాధ్యత ఉంది. సాధారణంగా ఇప్పుడు ఈ రోజే కాకుండా రేపటి నుంచి ప్రతి కంపెనీలో కూడా దానికి అవసరమైన ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయా లేవా, సంబంధిత ఇన్స్పెక్షన్ లేక పర్యవేక్షణ ఉన్నదా లేదా అనేది కూడా మనం తప్పకుండా